వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 5 ఇయర్స్ పాప కోసం ఫ్రాక్ తోటి కోట్ వచ్చే విధంగా డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనికైతే బార్డరు స్టిచ్చింగ్ మొత్తం నేనే చేశాను. సో ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం బ్లూ కలర్ పీస్ 1 మీటర్, స్కై బ్లూ కలర్ పీస్ 1 మీటర్, లైనింగ్ పీస్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రాక్ స్టిచ్చింగ్. దీనికోసం లైనింగ్ 4 ఫోల్డ్స్ చేసుకోండి. లెంత్ 10 ఇంచెస్ పెట్టండి. విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఇప్పుడు ఈ 4.5 ఇంచెస్ నుంచి స్ట్రైట్గా డ్రా చేసుకొని, అలాగే 8 ఇంచెస్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని రెండు జాయిన్ చేసుకోండి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్కి రౌండ్ కోసం 1 ఇంచ్ డాట్ పెట్టుకొని ఆ డాట్కి టచ్ చేస్తూ రౌండ్ డ్రా చేసుకోండి. ఫ్రంట్ ఆర్మ్ డౌన్ కోసం ఇంకో 1/2 ఇంచ్ లోతు పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్కి 1 ఇంచ్, ఫ్రంట్కి 1/2 ఇంచ్ మాత్రమే. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్కి 3 ఇంచెస్కి స్క్వేర్ డ్రా చేసుకోండి. ఈ స్క్వేర్ నుంచి నేను షోల్డర్స్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీస్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ లెంత్ ఎంత ఉందని డౌట్ వస్తే ఇది ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ కట్ చేసుకున్నాను కదా, దీనికి ఫ్రంట్ పార్ట్ కోసం ఆర్మ్ రౌండ్కి ఇంకో 1/2 ఇంచ్ తీయాలని చెప్పాను కదా. సో దానికోసం ఒక పీస్ తీసుకుని ఇంకో 1/2 ఇంచ్కి ఇక్కడ రౌండ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ పీస్ తోటి బ్లూ కలర్ పట్టు పీస్ కట్ చేయాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పీస్తో కట్ చేసుకోండి, ఎందుకంటే ఆర్మ్ రౌండ్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర, నెక్ రౌండ్స్ దగ్గర కొంచెం మనం డ్రా చేసుకున్న లైన్ కన్నా ఎక్కువ కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రాక్కి కింద పార్ట్ కోసం 4 ఫోల్డ్ క్లాత్ తీసుకుని విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ విడ్త్ పెడుతున్నాను, 12 ఇంచెస్. లెంత్ వచ్చేసి కొంచెం తగ్గించుకోవాలి, 17 ఇంచెస్ పెట్టాను నేను. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేయడం కోసమని 7 ఇంచెస్ లెంత్ తోటి 2 ఇంచెస్ విడ్త్ తోటి 2 పీసెస్ లైనింగ్, 2 పీసెస్ స్కై బ్లూ కలర్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని స్కై బ్లూ కలర్ పీస్ని లెంత్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని లెంత్ సైడ్ జాయిన్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. 2 పీసెస్కి జాయిన్ చేసేసుకున్నాక తిప్పేసేయండి ఇలాగా. సో ఇంకో పీస్ కూడా ఈ విధంగానే వెనక్కి తిప్పేసుకోండి. వీటికి ఎడ్జస్ట్లో నేను బ్లూ కలర్ లేస్ జాయిన్ చేస్తున్నాను. లెంత్ 2 సైడ్స్ ఇలా లేస్ పెట్టుకొని జాయిన్ చేసుకోండి.
ఇంకో పీస్ కూడా లేస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ పీసెస్ తోటి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. సో పొట్టు పీస్ని పైకి పెట్టుకోండి, దానిపైన లైనింగ్ పెట్టాలి. ఇప్పుడు దీని మధ్యలో షోల్డర్ పీస్ ఉంది కదా, దీన్ని పెట్టుకోవాలి. దీన్ని పొట్టు పీస్ వైపుకి తిప్పుకుని ఇలా పెట్టుకోండి. దీనికి లైనింగ్ పక్కకి ఇక్కడ స్టిచ్కి సరిపడే గ్యాప్ ఉంచుకొని పెట్టుకుని జరిగిపోకుండా ఉండడం కోసం పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి నెక్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఆర్మ్ రౌండ్ దాకా స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ నాట్స్ పెట్టుకుని ఈ విధంగా నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర నాట్స్ పెట్టుకోండి. చిన్నగా పెట్టుకుని వెనక్కి తిప్పేసి ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పేసుకున్నాం కదా, ఇక్కడ ఎడ్జెస్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకుందాం. ఇలాగా షోల్డర్ పీస్కి కిందకి లైనింగ్ పెట్టుకుని దీనిపైన పట్టు పీస్ని ఈ విధంగా తిప్పి పెట్టండి. మనం వెనక్కి తిప్పుతాం కదా, సో యాస్టిస్ ఫ్రంట్ పీస్ లాగానే జాయిన్ చేసేసుకోండి. ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడే లోపలికి పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకోండి 5 ఇంచెస్ ఉండే విధంగా. మిగిలినంతా యాస్టిస్ ఇంకొక పీస్ జాయిన్ చేసుకున్నాం కదా, అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. తర్వాత నడుం దగ్గర ఈ సైడ్స్లోనూ కూడా లైనింగ్ని పొట్టు పీస్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నడుం పార్ట్ దగ్గరికి ఇలా ఈక్వల్గా మడత పెట్టుకుని 2 ఇంచెస్ డాట్ వేసుకోవాలి. 4 షోల్డర్స్ దగ్గర వేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి, అంటే బ్యాక్ పార్ట్కి 2 ఫ్రంట్ పార్ట్కి 2 డాట్స్ ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి 2 పీసెస్ కలిపి హాఫ్కి ఫోల్డ్ చేసి కింద 1 ఇంచ్ క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ పార్ట్కి కింద బార్డర్స్ జాయిన్ చేస్తున్నాను. 2 ఇంచెస్ బార్డర్ ఒకటి తీసాను, అలాగే 1/2 ఇంచ్వి గోల్డ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, 2 లేసులు తీసాను. ఇప్పుడు కింద ఇలాగ 1/2 ఇంచ్ మడత పెట్టి దానిపైన బ్లూ కలర్ లేస్ వేసేస్తున్నాను. ఈ విధంగా మడత పెట్టుకుంటూ కింద మొత్తం లేస్తో కవర్ చేసేయండి. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఈ 2 ఇంచెస్ బార్డర్ వేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్లో గోల్డ్ కలర్ బార్డర్ వేస్తాను, అందుకే 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి బ్లూ లేస్ వేసాను. ఇప్పుడు ఈ గ్యాప్లో ఈ గోల్డ్ కలర్ లేస్ వేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే, కాకపోతే ఓన్లీ బ్లూ అండ్ గోల్డ్ లేసెస్ వేసాను. ఇప్పుడు బాడీ పార్ట్కి కింద పార్ట్ని జాయిన్ చేసుకుందాం. నేను ఫ్రాక్ పార్ట్ పట్టు పీస్కి అలాగే లైనింగ్కి సేమ్ విడ్త్ పెట్టాను కదా, 12 ఇంచెస్ అంటే 24 ఇంచెస్ మొత్తం, అందుకని కలిపి జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ దాకా 2 ఇంచెస్ మామూలుగా స్టిచ్ చేసేసుకోండి.
ఆ తర్వాత నుంచి రెండు కలిపి 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1/2 ఇంచ్ కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులతోటి స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి నడుం పార్ట్ వరకు 2 ఇంచెస్ స్టిచ్ చేసుకోండి. అక్కడి నుంచి 4 ఇంచెస్ గ్యాప్కి 1 ఇంచ్ ఖర్చుతోటి 2 ఇంచెస్ నుంచి 1 ఇంచ్కి క్రాస్గా కుట్టు వేసుకోవాలి. 1 ఇంచ్ ఉండాలి ఇక్కడ గ్యాప్. ఈ విధంగా క్రాస్గా కుట్టు వేసుకొని ఖర్చులతోటి 3 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని పట్టు పార్ట్ని విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ పార్ట్ని పైకి పెట్టేసి పట్టు పీస్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసేసుకోండి. అదేవిధంగా లైనింగ్ పార్ట్ని కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ లైనింగ్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి. అప్పుడు పైకి మడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు జిప్ వేయడానికి కోసం బ్యాక్ సైడ్ సెంటర్లోకి నడుం పార్ట్ కిందకి 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకోండి. 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్కి 2 ఇంచెస్ కలిపి 10 ఇంచెస్ లెంత్ తోటి 3 ఇంచెస్ విడ్త్ తోటి క్లాత్స్ తీసుకోవాలి. 2 లైనింగ్ క్లాత్. దాన్ని ఇలాగా వెనక్కి కొంచెం పైన నెక్ దగ్గర 1/2 ఇంచ్ వెనక్కి పెట్టేసి 1/2 ఇంచ్ వెనక్కి పెట్టుకునేలాగా పాదం ఖర్చుతోటి కుట్టు వేసేసుకోండి. కింద వరకు జాగ్రత్తగా కుట్టు వేసేసుకోండి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు జిప్ వచ్చేసి ఒక సైడ్ మామూలుగా స్టిచ్ చేసేయండి. జిప్ మాత్రమే బయటకు కనిపించేలాగా. నెక్స్ట్ జిప్ కనిపించకుండా ఉండడం కోసం ఇప్పుడు దీన్ని 1/2 ఇంచ్ ఇటు సైడ్ది పైకి లాక్కొని కనిపించకుండా కుట్టు వేసుకోవాలి. ఇది మీకు డౌట్ వస్తే జిప్ మీద కుట్టు పడుతుందని దీన్ని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవచ్చు. జాగ్రత్తగా ఇది 1/2 ఇంచ్ ఉండే విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి. కింద ఇలా రఫ్ చేసేసుకోండి 2 పీసెస్ కలుపుకుంటూ. పైన కుక్స్ వేసాను నేను. సో ఈ విధంగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కోట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. కోట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచ్ తక్కువ లెంత్ పెట్టుకోవాలి. 9 ఇంచెస్. అలాగే విడ్త్ కూడా 1 ఇంచ్ తక్కువ పెట్టుకోండి. 7 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్. షోల్డర్ కూడా 4.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ లైన్స్ నుంచి ఇలాగే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకున్నట్టే లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్కి డ్రా చేసుకోండి. సేమ్. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచెస్. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోండి. ఈ విధంగా 2 డాట్స్ని స్క్వేర్ లాగా జాయిన్ చేసుకుని నేను ఇంకక్కడ కట్ చేస్తున్నాను అనమాట. లోపలికి కట్ పీస్ జాయిన్ చేస్తాను నెక్ దగ్గర. సో ఇది ఇంకొక 1 ఇంచ్ లెంత్ 1 ఇంచ్ విడ్త్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఈ విధంగా ఎక్కువ కట్ చేస్తున్నాను. లోపల ఇంకొక పీస్ యాడ్ చేస్తాను నేను. ఇక్కడ దీన్ని ఇలాగా 1 ఇంచ్ రౌండ్ తోటి 1 ఇంచ్ ఉండేలాగా రౌండ్ చేసుకుని రౌండ్ నెక్ కట్ చేసుకుని ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. దీనికి కూడా ఫ్రంట్ పీస్కి ఇంకొక 1/2 ఇంచ్ ఆర్మ్ రౌండ్ తీసేయాలి. ఇక్కడ పీస్ మనం కట్ చేసాం కదా, ఆ పీస్ తీసుకుని వేరే లైనింగ్ పీస్ దగ్గర పెట్టుకుని దీనికన్నా 1 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా లైనింగ్ కట్ చేసుకోండి. రౌండ్ కన్నా ఈ రౌండ్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకుని 6 ఇంచెస్ లెంత్ 6 ఇంచెస్ విడ్త్ తోటి క్యాన్వాస్ తీసుకోవాలి.
దీనికి మనకి సేమ్ నెక్ మెజర్మెంట్స్ 2 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ విడ్త్. ఇప్పుడు నేను కట్ వర్క్ డ్రా చేయడం కోసం అని చెప్పి 1 ఇంచ్ కింద నుంచి 2 ఇంచెస్కి డాట్స్ పెట్టాను. ఆ 2 ఇంచెస్ డాట్స్ జాయిన్ అయ్యేలాగా ఏదైనా రౌండ్ షేప్ తీసుకుని ఇలా రౌండ్గా జాయిన్ చేసుకోండి. ఈ విధంగా ఇటు సైడ్ డ్రా చేసుకున్నాం కదా, కింద కూడా 2 ఇంచెస్ కదా ఉంది మంది. సో ఈ విధంగా డ్రా చేసేసుకోండి సర్కిల్. పైన 1 ఇంచ్ కిందకి పెట్టాను కదా, ఇక్కడ ఇలా హాఫ్ సర్కిల్గా డ్రా చేశాను. ఈ క్యాన్వాస్కి ఎడ్జెస్ కూడా సర్కిల్గా కట్ చేసేస్తున్నాను. అదేవిధంగా ఈ నెక్ కోసం స్కై బ్లూ పీస్ కూడా కట్ చేసేసుకోండి. ఈ క్యాన్వాస్ని లైనింగ్కి ఐరన్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలాగో చూద్దాం. హ్యాండ్ కోసం కూడా 4 ఫోల్డ్ క్లాత్ తీసుకోండి. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ దగ్గర కింద నుంచి 2 ఇంచెస్ పెట్టుకోండి. పైన కూడా షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకోండి. ఖర్చుకి 1 ఇంచ్ పెట్టి అక్కడి నుంచి అక్కడికి షేప్ డ్రా చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసేసి లైనింగ్ కింద 1 ఇంచ్ క్రాస్ కట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్కై బ్లూ కలర్ పీస్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్కి కట్ చేసాం కదా, దీన్ని హాఫ్కి కట్ చేసేసి దానికి క్లాత్ పీస్ పెట్టేసి స్కై బ్లూ కలర్ క్లాత్ దీని లోపల నేను వెనక్కి తిప్పేటప్పటికి పైపింగ్ వచ్చేలాగా లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. ఇది వెనక్కి తిప్పేస్తాను అనమాట. సో మధ్యలో పెట్టుకొని పైపింగ్ లైనింగ్ని ఇలా వెనక్కి పెట్టి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా వెనక్కి తిప్పేయాలి. తర్వాత మిగిలిన సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ వచ్చేసి కరెక్ట్గా క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చుతోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నాట్స్ పెట్టుకొని ఎడ్జెస్లో రౌండ్స్ దగ్గర వెనక్కి తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నెక్ దగ్గర రౌండ్గా ఈ విధంగా స్టిచ్చెస్ వేసేసుకోండి. సేమ్ ఇంకో పీస్ని కూడా ఇలాగే రెడీ చేసేసుకున్న తర్వాత దీనికి షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. దీని లోపల ఈ పీస్ని పెట్టుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ తీసుకున్నప్పుడు లైనింగ్ని పట్టు పీస్ని వెనక్కి తిప్పేయాలి. కింద స్టిచ్ వేసుకుని తిప్పేసిన తర్వాత చుట్టూ అంచు పట్టు పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాక బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు కింద 4 కుర్చీలు పైన 4 కుర్చీలు వచ్చే విధంగా ఈ విధంగా పుట్ట చేతిలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుందాం. కోట్ పార్ట్కి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు నడుం చుట్టుకొలత చూసుకోండి, 23 ఇంచెస్ వచ్చింది. దీనికి డబల్ కానీ అంతకన్నా ఎక్కువ లెంత్ ఉండే విధంగా అలాగే 4 ఇంచెస్ విడ్త్ తోటి క్లాత్ తీసుకోవాలి. నేను 53 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. దీనికి అంచులు కుట్టేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టేసుకోండి ఈ విధంగా మడిచేసి. అలాగే అటు ఇటు విడ్త్ దగ్గర కూడా అంచు కుట్టేసుకుని మన కోట్ పార్ట్కి కింద నడుం దగ్గర కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత దీనికి డోరీ స్టిచ్ చేసుకుందాం. డోరీ కోసం విడ్త్ 2 ఇంచెస్, నేను లెంత్ 9 ఇంచెస్ పెట్టాను. పెద్దగా డోరీ కావాలనుకుంటే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు. నేను 9 ఇంచెస్ పెట్టాను. దీనికి పాదం ఖర్చుతోటి హాఫ్కి ఫోల్డ్ చేసి కుట్టేసి వెనక్కి తిప్పేసి ఈ విధంగా అక్కడ డోరీ స్టిచ్ చేసేసుకోండి. డోరీకి కింద సమోసా కోసం 3 ఇంచెస్ లెంత్ 3 ఇంచెస్ విడ్త్ తోటి 2 బ్లూ పీసెస్ కట్ చేశాను. వీటిని కింద ఈ విధంగా మడిచి సమోసాలాగా కుట్టేసి కట్ చేసి వెనక్కి తిప్పేసేయండి. అంతే, ఇలా డ్రెస్ రెడీ అయిపోతుంది సింపుల్గా. మీకు కావాలంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా
ఏమైనా వర్క్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ నీడిల్ తోటి స్టిచ్ చేసేసిన తర్వాత ఇలాగ స్టిచ్ చేశాను. నేను ఎలా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.